విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో లయన్స్ క్లబ్, ధర్మారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320G చీఫ్ కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదటగా మండలంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి మార్కెట్ యార్డు వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి నిషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మత్తు పదార్థాల నిర్మూలనకై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాదక ద్రవ్యాలతో వచ్చే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు రవీందర్, రాజేందర్, ఎల్లారెడ్డితో పాటు ధర్మారం ఎస్ఐ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అవ్వడమే కాకుండా వాళ్ళ ద్వారా సొసైటీకి కూడా మనకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలందరికీ కూడా పిల్లలు వాళ్ళ స్కూల్ టైంలో నుంచి స్కూల్ అయినా కానీ కాలేజ్ అయినా కానీ పోయినప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా, ఇతర యాక్టివిటీస్కి వెళ్తున్నారా, లేదు ఏం చేస్తున్నారని ప్రతి ఒక్క స్టూడెంట్స్ పైన వాళ్ళ యొక్క పిల్లల పైన తప్పకుండా గమనించాలా. వాళ్ళ యొక్క బిహేవియర్ చేంజెస్ ఏమైనా వస్తున్నాయని గమనించుకుంటూ నోటీస్ చేసుకుంటూ వాళ్ళని క్రమశిక్షణతో పెంచినట్లయితే డెఫినెట్లీ ఎవరు కూడా డ్రగ్స్ అనేది మన పనులలో నిమగ్నమై వాళ్ళని పట్టించుకున్నట్లయితే వాళ్ళు డ్రగ్స్కి ఎడిట్ అయ్యి వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మా పోలీస్ శాఖ ద్వారా అప్పీల్ ఏంటంటే పిల్లలను ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉండాలా. ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు గమనించాల్సిందిగా. అట్లా వాళ్ళు ఏమైనా లోన్ ఎట్లయితే మా నోటీస్కి తీసుకొచ్చినట్లయితే డెఫినెట్లీ మేము కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని ఆ ఒక డ్రగ్స్కి ఎడిక్ట్ కాకుండా చూడడానికి మా ప్రయత్నం కూడా మేము చేస్తాం. 18 years ఏజ్ వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా వెహికల్స్ అనేది ఇవ్వదండి. దయచేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు బయట వెహికల్స్ నడిపినట్లయితే డెఫినెట్లీ మీ యొక్క వాళ్ళని పట్టుకొని చాలాన్ వేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళతో పాటు యాక్సిడెంట్స్ అనేది జరిగినట్లయితే వాళ్ళతో పాటు తల్లిదండ్రులు లేదా వెహికల్ ఓనర్ కూడా బాధ్యులవుతారు. కాబట్టి వాళ్ళపైన కూడా కేసెస్ అనేది నమోదు చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందులా కాకుండా BNS యాక్ట్ వచ్చిన తర్వాత కేసు కఠినంగా శిక్షలు ఉన్నాయి. కాబట్టి అందరూ గమనించుకోవాలా. ఎవరికి కూడా మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ అనేది ఎవరికి ఇవ్వద్దండి.